ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని నూతన ప్రభుత్వ ఆసుపత్రిని 8 కోట్ల రూపాయలతో 30 పడకల నుంచి 50 పడకల ఆసుపత్రిగా ఆధునీకరించేందుకు చేపట్టిన నిర్మాణానికి జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రజేంద్రారెడ్డిలు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలగడ్డ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సుమారు 2.5 లక్షల కుటుంబ సభ్యులకు తమని కుటుంబ పెద్దగా సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. తమ ప్రజా కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే గంగుల బ్రజేంద్రారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ మిల్క్ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ గంధం రాఘవరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ కోలూరు నరసింహారెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సుజాతమ్మ, ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్య ఆరోగ్య సిబ్బంది, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దస్తగిరి రెడ్డి, పొదుపు సంఘాల సభ్యులు నాగేశ్వరమ్మ, ప్రభుత్వ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. పక్షం పక్షాలయ నారాయణ్యాం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. గోవింద శ్రీ గురుభ్యో నమః. కేశవ, నారాయణ, మాధవ, గోవిందాయ నమః. గోవిందాయ నమః. విష్ణవే నమః. శ్రీమద్గురునాథాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసరిందాయ మహనీత్వ గుణహత్తనే చక్రవర్తితనోజాయ సర్వభౌమాయ మంగళం. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవతా లక్ష్మి మహాగణపతి దేవతాభ్యో నమః. స్వస్త్యానంద నీరాజం నమస్కారోర్పయామి. నమస్కరోమి. సారీ ఎమ్మెల్యే ముప్పై పడకల ఆసుపత్రి నుంచి 50 పడకల ఆసుపత్రిగా ఇది చేయడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి మెయిన్ బిల్డింగ్ అంతా కంప్లీట్ అయ్యి వార్డులకు సంబంధించి ఈరోజు 8 కోట్ల రూపాయలతో ఈరోజు వెనక వైపున ఇంతకుముందు 3 కోట్ల చిల్లర ఖర్చులో స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ స్ట్రక్చర్స్లో పక్కన పైన ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ ఈ వార్డ్స్లో కోసం అని చెప్పేసి నిర్మించడానికి 8 కోట్లు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఈరోజు సంపూర్ణమైనటువంటి ఆసుపత్రిగా ఇది నిర్మించబడుతూ ఉంది. ఈరోజు పని మొదలు పెడితే నేను అనుకుంటున్నాను కాంట్రాక్టులో సంవత్సరంలో కూడా 6 నెలలు కాకపోతే 7-8 నెలల లోపల ఇది కంప్లీట్ అయిపోయి సంపూర్తిగా ఆళ్లగడ్డ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మేము అడిగిన వెంటనే దీన్ని 50 పడకల ఆసుపత్రిలో చేర్చినప్పుడు చాలామంది కూడా అదేం చేశారు, ఆ బిల్డింగ్ కడతానే అయిపోయింది అని కూడా చాలామంది అన్నారు. ఈరోజు మీరే చూడండి, ఆళ్లగడ్డ ప్రజలను కూడా నేను అడుగుతున్నాను, ప్రజలారా మీరందరూ కూడా గమనించండి. ఈరోజు 8 కోట్లతో ఈ వర్కులు కూడా మొదలైనాయి. ఇంతకుముందు ఇక్కడ కూడా మనం ప్రశ్నించడం కూడా జరిగింది, అంటే ఇక్కడికి ఆగిపోతుందా మళ్ళీ భవిష్యత్తులో వస్తుందని. కానీ భవిష్యత్తులో కూడా ఈరోజు దాన్ని కూడా సాధించాము. 8 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఈ నిర్మాణం చేపట్టబడుతుంది. ఇది 6 నెలల్లో 8 నెలల కాలం లోపల సంపూర్ణంగా ఇది వచ్చేసి ఇది కూడా నాబార్డు స్కీమ్లోనే ఇది కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదైతే మనకి 50 పడకలు అవుతుంది. తర్వాత భవిష్యత్తులో మనకు మరి వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, తిరిగి గెలిచేది మనమే. తిరిగి దీన్ని 100 పడకల ఆసుపత్రి దిశగా నడిపించడానికి ఈ పక్కన సబ్ జైలు కానీ, ఇంకా పోలీస్ స్టేషన్ కానీ, మిగతా తాలూకా ఆఫీస్ కానీ, ట్రెజరీ కానీ ఇవన్నీ కూడా ఎక్కడైనా బయటికి పంపించేసి ఈ ప్రాంగణాన్నే పూర్తిగా 100 పడకల ఆసుపత్రి వైపు ఇటు పాత బిల్డింగ్లు కూడా ఇవన్నీ కూడా ఉపయోగంలోకి తీసుకొని నేను 100 పడకల ఆసుపత్రి దిశగా తీసుకెళ్లాలని చెప్పేసి మా కోరిక ఉంది. దాన్ని తప్పకుండా సాధిస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ముందు ఆళ్లగడ్డకు 100 పడకల ఆసుపత్రి వస్తే చాలా ఈ ప్రాంతానికి అంతా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈరోజే ఆళ్లగడ్డలో మన డాక్టర్లు చేస్తున్న సేవలకు ఈరోజు చాగలమని కాకుండా ఇటు మైదుకూరు మండలం నుంచి దువ్వూరు వైపు నుంచి కానీ, అటు రాజపాలెం మండలం నుంచి కానీ, ఇటు జమ్మలమండలం నుంచి పెదముడి మండలం నుంచి కానీ, ఇటు కోయిలకుంట నుంచి కానీ, ఇటు కూడా మన హాస్పిటల్కి మన తాలూకా నుంచే కాకుండా బయట 3-4 తాలూకాల నుంచి కూడా ఈరోజు పేషెంట్లు వస్తుంటే మన డాక్టర్లు కూడా ఎన్నో అవార్డులు తీసుకొని రివార్డులు తీసుకొని ఈ హాస్పిటల్ అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళు సేవ చేస్తున్నారు. ఆ సేవ చేస్తున్నందుకు గుర్తింపు వచ్చేసి ఆఖరికి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఈ డాక్టర్లను మాకు కదిలించద్దండి, ఈ డాక్టర్లను ఇక్కడే పెట్టండి, మీరు ఏ విధంగా అయినా కానీ వీళ్ళు మా సేవలు మాకు అందరికీ కూడా ఇంట్లో వాళ్ళలాగా మమ్మల్ని చూసుకుంటున్నారని కూడా ప్రజలు కోరుతున్నారు. కాబట్టి
డాక్టర్లందరినీ కూడా నేను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున వాళ్ళకు కూడా వాళ్ళ సర్వీసెస్ కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళకు ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలే ఇంకా ముందు ముందు వెళ్తాయి. ఈరోజే గవర్నమెంట్ నుంచి ఇంకో ముఖ్యమైన 2 రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు చాగలమరి మండలంలో మల్లిదేవుల నుంచి కలగొట్లపల్లెకు ఒక రోడ్డు NRGS కింద శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే రుద్రవరం నుంచి దొరవి నరసింహస్వామి మీద అహోబిలం రోడ్డుకు ఒక రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 2 వర్కులు కూడా MNRGS కింద ఈరోజే నాకు ఆర్డర్ వచ్చింది, గవర్నమెంట్ ఆర్డర్. దాన్ని కలెక్టర్ గారు దాన్ని వర్కింగ్ ఆర్డర్ ఇచ్చేసి కలెక్టర్ ఇచ్చేస్తే ఆ వర్కులు కూడా స్టార్ట్ అవుతాయి. అంటే ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగమే చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. లాస్ట్ మినిట్ వరకు కూడా మన పోయినప్పుడు మేము సీఎం గారిని అడగగానే ఆ 2 రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇవి ప్రజలకంతా ఉపయోగపడాలని మేము చేస్తున్న సేవ. మల్లివేపల నుంచి కలగొట్లపల్లి కానీ ఇటు అహోబిలం నుంచి రుద్రవరం నుంచి అహోబిలం రోడ్డు కంటే ఇటు మహానంది నుంచి వచ్చే ప్రయాణికులకందరూ కూడా డైరెక్ట్గా గన్లేట్ దగ్గర జాయిన్ అయిపోయి అలా అహోబిలం పోయేదానికి కూడా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాలను కూడా చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఆళ్ళగడ్డ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానంతో ప్రతి ఒక్కరు కూడా చేస్తామంటున్నారు. కాబట్టి ఈసారి ప్రతి ఒక్కరు కూడా విజేందర్ రెడ్డిని ఆశీర్వదించి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆశీర్వదించి, జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావాలా, ఈ సంక్షేమ పథకాలను కూడా ఇలాగనే కొనసాగాలంటే నాని తిరిగి ఎమ్మెల్యేకి కావాలా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన ఆళ్ళగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్ 50 పడకల ఆసుపత్రి కావడం మీరందరూ కూడా చూశారు. దానికి కావాల్సిన అదనపు వర్కులు పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 8 కోట్ల రూపాయలతో నాబార్డ్ కింద శాంక్షన్ చేసి ఆ వర్కులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నుంచి స్టార్ట్ చేసి 6 నెలల నుంచి సంవత్సరం లోపల దాన్ని పూర్తిగా కూడా ప్రజలకి ఉపయోగంలో తీసుకురావడం జరుగుతుంది. దీన్ని బట్టి తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా వైద్యం పట్ల, విద్య పట్ల ఈ ప్రభుత్వం ఎంత కృషి చేసింది, పిల్లలకి మంచి విద్య ఇప్పించడానికి కానీ, ప్రజలకి మంచి వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి కానీ ఈ ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందో వీళ్ళంతా కూడా గమనించాలా. అదేవిధంగా ఈరోజు ఇంకొక మంచి శుభవార్త ఏంటంటే మన పార్వేటను కూడా ఆవుల పార్వేటని రాష్ట్ర అంటే స్టేట్ ఫెస్టివల్ కింద గవర్నమెంట్ అనౌన్స్ చేస్తూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆవుల పార్వేట కూడా స్టేట్ ఫెస్టివల్ కింద కన్సిడర్ చేసిన గవర్నమెంట్ ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేస్తా ప్రభుత్వం ముందరికి వెళ్తూ ఉంది. ఈరోజు మీరు గమనిస్తున్నారు, ఈ 4-5 రోజుల నుంచి దాదాపు రోజుకి 15 నుంచి 20 ఓపెనింగ్లు జరుగుతూ ఉన్నాయి. అన్నీ కూడా పూర్తి చేసిన వర్కులే. ఇక్కడ కూడా శంకుస్థాపనలు మాత్రం ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మిగిలిన అన్నీ కూడా పూర్తి చేసిన వర్కులే, పూర్తిగా కంప్లీట్ చేసిన వర్కులే. అది కూడా ప్రజలకు ఎంతో ఉపయోగపడే వర్కులు ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు దొన్నిపాడు మండలంలో ఉన్నాయి. మళ్ళీ అదేవిధంగా 2 రోజుల్లో చాగలమరి మండలం కూడా పూర్తి స్థాయిలో వర్కులు పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగము, సంక్షేమంలో భాగం ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు ప్రతిపక్షాలు వాళ్ళు ఏం చేసినారని చెప్పకుండా ఎంతసేపు ఉన్న అధికార పక్షం మీద బురద జల్లే ప్రయత్నం తప్పితే, మేము 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ రోడ్డు వేసినామయ్యా అందుకని మాకు ఓటు వేయండి, లేకపోతే మేము 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ కాలేజ్ తెచ్చినామయ్యా ఈ ప్రాంతానికి, లేకపోతే ఈ హాస్పిటల్ తెచ్చినామయ్యా, ఈ మేలు చేసినామయ్యా ఈ ప్రాంతానికి ఓటు వేయండి అని అడిగే పరిస్థితి ఎక్కడా లేదు. ఏదో మైక్ ముందర పెట్టగానే పునకం వచ్చినట్టు ఊగిపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడి ఈరోజు ఏదో అక్రమాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి. అక్రమాలు, అన్యాయాలు ఏ రోజున జరిగినాయి, ఎవరున్నప్పుడు జరిగినాయి, ఎవరేం చేసినారనేది ఆళ్ళగడ్డ ప్రజలు మొత్తం అందరికీ తెలుసు. మీకు జరిగినవి, మీరు చేసిన పనులు అందరికీ తెలుసు. కానీ దాని మీద ఎక్కడా స్పందన ఉండదు, దాని మీద ఎక్కడా మాట్లాడేది ఉండదు అనమాట. కేవలం బుల్డోజింగ్ తప్పితే మీరు చేయగలిగింది ఏం లేదు. రేపు ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి దాదాపు 129 హామీలు ఇస్తే 128 హామీలు నెరవేర్చుకొని 99% హామీని నెరవేరుస్తూ ప్రతి ఇంటికి ఇంత మేలు జరిగింది, ఈ మేలు జరిగిందా లేదా అని ప్రతి ఇంటికి అడుగుతూ, ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయా లేదా అని అడుగుతూ మేము ఓటు ఏమని అడుగుతున్నాం తప్పితే ఎక్కడా కూడా మేము మీలాగా అసత్య ప్రచారాలు చేస్తూ లేకపోతే పక్కల క్యారెక్టర్ అసాసిన్ చేసి ఓట్లు అడిగే ప్రయత్నం మేము ఎక్కడా కూడా చేయడం లేదు. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే గత 5 ఏళ్లలో 2014 నుంచి 19 వరకు మీరు ఉన్నప్పుడు ఏం పొడిచారో ఆ పొడిచినవని ప్రజలకి చెప్పి మేము ఈ ప్రాంతానికి మేలు చేసాం, మీ కుటుంబాలకి మేలు చేసాం, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ విధంగా గ్రామాలు రూపాంతరం చెందాయి, ఈ విధంగా కార్యక్రమాలు జరిగాయని చెప్పి మీరు అడిగి ఓటు అడగండి. అంతే తప్పితే ఎక్కడ చూసినా ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నము, ఇట్లా కుల రాజకీయాలు ఇట్లాంటివి చేయడం మానుకోవాలని చెప్పేసి తాగదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.
ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకెన్నో జరగాల. ఆలగడ్డ అభివృద్ధి బాటలో ముందరికెళ్ళాలా. ఆలగడ్డలో మంచి వ్యాపారవేత్తలు, మంచి వ్యాపారము, మంచి వ్యాపారానికి కానీ ఇంకో దాని రియల్ ఎస్టేట్కి కానీ మంచి బేస్ లాగా తయారవ్వాలని చెప్పి కోరుకుంటూ రానున్న రోజుల్లో ఆలగడ్డ ప్రజలందరూ కూడా ఈ 5 ఏళ్లలో జరిగిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఆలగడ్డ ప్రజలకు అందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగింది. గతంలో గడప గడప కార్యక్రమంలో రానున్న రోజుల్లో ఎలక్షన్లలో మళ్ళా తిరిగి ఒకసారి మా కార్యకర్తలు కానీ మేము కానీ ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి వెళ్ళి వివరించడం జరుగుతుంది. అభివృద్ధి సంక్షేమం కావాలి, మా ఇంటికి మేలు జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అడుగుతున్నారో దాన్ని నమ్మి ఖచ్చితంగా ఆలగడ్డ ప్రజలందరూ కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని నమ్మి మా వెంట నిలబడతారని చెప్పేసి కోరుకుంటున్నాను.